హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధోచ్చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. ఈ దత్తాత్రేయ షోడశావతారములు అనేటువంటి ఈ శీర్షికలో ఇప్పటివరకు 8 అవతారాలు చెప్పుకున్నాం. 9వ అవతారం అయినటువంటి శ్రీ విశ్వంబరావధూత అనేటువంటి అవతారం యొక్క విశేషాలు ఈ భాగంలో చెప్పుకుందాం. ఈ అవతారము ఏ విధంగా ఆవిర్భవించింది, ఎప్పుడు, దాని వెనకాల ఉన్నటువంటి ఆ చరిత్ర ఏమిటి, ఆ కథ ఏమిటి, ఆ కథనం ఏమిటి, దీనివల్ల జరిగే ప్రయోజనం ఏమిటి, ఈ అవతారం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పూజించాలి, ఏ విధంగా పూజించాలి, దాని వచ్చే ఫలితం ఏమిటి, ఇది మనకు కావాల్సింది. ఈ శీర్షిక యొక్క ప్రయోజనం ఏది, దత్తస్వామి యొక్క షోడశావతారములని కూడా భక్తులకు చేరువలోకి తీసుకువచ్చి దత్తభక్తులందరికీ కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి అందుబాటులో ఉంచి తద్వారా ఆ యొక్క అవతార ప్రయోజనాలు తెలియజేసి అందరూ కూడా దత్తస్వామిని ఆయా రోజున విశేషంగా పూజించి తద్వారా తరించాలి అనేటువంటిదే ఈ శీర్షికని తీసుకోవడంలో ముఖ్యోద్దేశం. ఈ విశ్వరాంభరావధూత అనేటువంటి ఈ అవతారం ఎందుకు వచ్చిందంటే, ఇలాగ స్వామి సిద్ధరాజ అనేటువంటి అవతారంలో సిద్ధులందరికీ కూడా పరీక్షించిన తర్వాత అద్భుతమైన మహామంత్రమైనటువంటి మాలామంత్రరాజాన్ని, దత్తాత్రేయ మాలామంత్రరాజాన్ని ఆయన ఉపదేశించడం జరిగింది. అదేవిధంగా అసలు వీళ్ళందరూ ఎలా ఉంది, వీళ్ళ యొక్క అనుష్ఠానం ఎంతవరకు వచ్చింది అనేది పరీక్షించడం కోసం జ్ఞానసాగర అనేటువంటి అవతారంలో స్వామి వాళ్ళని పరీక్షించినప్పుడు వాళ్ళకి మా చిత్తము స్థిరీకరంగా ఉండటం లేదని వాళ్ళు అడిగినప్పుడు స్వామి దానికి కావలసిన విధంగా అనునించి వాళ్ళకి కావలసిన విధంగా ఉపదేశం చేయడం విన్నాం. మళ్ళీ స్వామి మరొకసారి అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, నేను చెప్పినట్టుగా వీళ్ళు చేస్తున్నారా లేదా, అది తెలుసుకోవడం ఆయన కష్టం కాదు. ఎందుకంటే సమస్త సృష్టిని ఆక్రమించి ఉన్నటువంటిదే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు అంటే ఎవరు అంటే శ్రీపాద శ్రీవల్లభుడు స్వయంగా చెప్తారు. శ్రీపాద శ్రీవల్లభుడు అంటే దత్తస్వామి యొక్క స్వయంభూ అవతారం, దిగి వచ్చిన దత్తుడే శ్రీపాద శ్రీవల్లభుడు. ఆయన ఏమంటారంటే, స్వామివారు ఈ సమస్త సృష్టిని ఆక్రమించి దానిని అతిక్రమించినటువంటి ఏకైక తేజోరాశియే దత్తాత్రేయుడు అంటారు. అంటే దత్తుడంటే ఎవరండి, దత్తాత్రేయుడు అంటే ఈ సమస్త సృష్టిని, విశ్వాన్ని కాదు సమస్త సృష్టిని, అంటే ఈ అండాండ పిండాండ బ్రహ్మాండములని చెప్పుకున్నటువంటి అనేకమైనటువంటి బ్రహ్మాండములతో కూడినటువంటి సమస్తమైనటువంటి సృష్టిని కూడా ఆక్రమించి, అంటే అంతటినీ కూడా తనే ఆక్రమించి దాన్ని అతిక్రమించి దాన్ని కూడా దాటిపోయినటువంటి ఏకైక మహాతేజోరాశియే దత్తాత్రేయుడు. ఇది శ్రీపాద శ్రీవల్లభుడు స్వయంగా దత్తుడి గురించి చెప్పినటువంటి మాట. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళక్కలే, వీళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఆయన దృష్టికి వచ్చేస్తుంది, వెంటనే ఆయన తెలిసిపోతుంది, చూడాలా. కానీ ఏంటంటే శిష్యులు పరీక్షించాలి, స్వయంగా వీళ్ళు చూసినట్లయితే వాళ్ళకి కొంచెం భయం భక్తి ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్లో పాఠాలు చెప్పేస్తే ఎవరికి అర్థం అవ్వదు. ముఖాముఖి కూర్చొని పాఠం చెప్తే వాడి సందేహాలు అడుగుతాడు, సమాధానం చెప్పడానికి వాడి భయం భక్తి ఉంటాయి. వాడికి కూడా కాస్త ఇంట్రెస్ట్ పుడుతుంది, ఇవి చదివాడికి చెప్పేవాడికి. అంత ఆన్లైన్ పోతే ఏమే కదా మనకి. అదేవిధంగా స్వామి కూడా ఏంటంటే ఆయన తలుచుకుంటే మనసుతో మాట్లాడగల మహానుభావుడు, శక్తి అంతా ఆయన అందరి మనసులో ఆయనే ఉన్నాడు కదా. కానీ ప్రత్యేకంగా స్వయంగా వెళ్ళి పరీక్షించాలి, అప్పుడు భయము భక్తి రెండు వస్తాయి. అందువల్ల అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి స్వామి అక్కడికి మళ్ళీ బదరీవనానికి వెళ్ళాడు. ఆయన బదరీకి వనం ఎందుకు, బదరీవనం హిమాలయాల్లో ఉంది. మన బదరీనాథ్ క్షేత్రం చార్ధామ యాత్ర మనం చూస్తాం.
అక్కడ ఉన్నటువంటి అనేక నరనారాయణ పర్వతము, గంధనబాదన పర్వతం ఇత్యాది అనేకమైన పర్వతాలని కూడా అనేక మంది ఋషిపొంగవులు, యోగులు, మహాగురువులు, నాగసాధువులు ఎంతమంది కొన్ని వేల మంది తపస్సారులు అక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న మహానుభావులు అక్కడ ఉంటారు. సామాన్యమైన స్థలం కాదు. అందుకే ఈ భరతభూమిని ఇది ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి అనడానికి కారణం అది. అంతమంది మహానుభావులు ఆ విధంగా అక్కడ మా లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తూ ఉండబట్టే మనం ఎలా ప్రవర్తిస్తున్నా కూడా ఈ ప్రకృతి సహకరిస్తోంది మనకి. కాస్త సమయానికి అతివృష్టి అన్న మొత్తం మీద వర్షాలు పడుతున్నాయి, పంటలు పడుతున్నాయి, 4 ఏళ్ళు నోటికి వెళ్తున్నాయి, తినగలుగుతున్నాం, బతకగలుగుతున్నాం. అదంతా వారి యొక్క ప్రభావం అది. అటువంటి మహానుభావులు అందరూ ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా మనం చెప్పే ఒక మంత్రం ఇచ్చాం కదా, వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి చూడడానికి స్వామి ఒకసారి అదృశ్య రూపంలో చూశాడు. అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళందరూ కూడా యోగాన్ని పొందిన సిద్ధులే, కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, కానీ ఇందులో నేను ఎక్కువ సాధించానంటే అంటే అహం పెరిగింది వాళ్ళకి. నేను అనేటువంటి ఏదైతే ఉండకూడదో అది పెరిగింది. నేను పోతేనే మనకి తత్వం బాధపడుతుంది. ఆ నేను ఉండకూడదు, అహం అనేది పోవాలి. అహాన్ని వదిలితే కానీ మనం పరాన్ని పొందలేం. ఈ అహం వదిలేయాలి. కానీ అసలు సాధన చేసే కొద్దీ అహం పోతుంది, నేననే శబ్దమే పోతుంది. నేను కాకుండా ఉండాలి. ముందు నేనేమిటో తెలుసుకోవాలి, ఆ తర్వాత నేను వదిలేయాలి. అది అందులో సిద్ధాంతం. అది సాధనలో పరాకాష్ఠది. వీడు సాధన చేసి కొద్ది వాళ్ళకి అహం పెరిగిపోతుంది. నేను గొప్ప నేను బాగా సాధించాను అనేటి వీళ్ళు విత్తనవాదాలు పెరిగిపోతున్నాయి. స్వామి చూసేసరికి కొందరేమో అపారమైన ధ్యానంలో ఉన్నారు, కొందరేమో విపరీతమైనటువంటి కోరికలతో నిండిపోయి వెర్రిగా ప్రవర్తిస్తున్నారు, కామంతో నిండిపోయి ప్రవర్తిస్తున్నారు. కొందరు అనవసరంగా వితండవాదంలో అసలు ఇదేమిటి, నీకేం తెలుసు, ఈ సూత్రం ఏంది, ఆ సూత్రం ఏంటి, ఇది నీకు తెలుసా, అది నీకు తెలుసా, ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇట్లాగా ఒకళ్ళు వాదించేసుకున్నారు. ఎవరు పాండిత్యాలు బయట పెట్టేసి నేనే గొప్ప అనిపించుకోవడం కోసం. ఇంకా కొందరు ఏం చేస్తున్నారు, అసలు ఇంతకీ భగవంతుడు ఉన్నారా లేదా, అస్థి నాస్తి చికిత్స అంటారు దీన్ని. అస్థ నాస్త, ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, లేకపోతే ఏమైంది, అంతే. ఇదే అస్థి నాస్తి చికిత్స అంటే. ఈ విధంగా ఈ వితండవాదాలతో గడిచిపోతుంది అక్కడంతా కూడా. అంత కోలాహలంగా ఉంది అక్కడ, ఎక్కడ చూసినా ఇలాగే జరుగుతుంది. కొందరు మాత్రం మహానుభావ ధ్యానమద్దులో గడిపి వాళ్ళ యోగం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ చాలామంది ఈ విధంగా ఎవరు గొప్ప నిర్ణయించుకోవడం కోసం వాళ్ళ ప్రజ్ఞని, పాండిత్యాన్ని బయటపెట్టిన ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామి ఏం చేశాడు, వాళ్ళ యొక్క మనస్సులన్నింటినీ ఆకర్షించేశాడు, ఆ చిత్తాలన్నీ ఆకర్షించాడు. అంటే వాళ్ళకి మనస్సులో ఉన్న సమస్తమైన భావాన్ని తను లాగేసుకున్నాడు. సమస్త భావాలు తనలో లాగేసుకున్న తర్వాత వాళ్ళకి మనస్సు లేకుండా పోయింది. అంటే చిత్తాకర్షణ జరిగిపోయింది, మనస్సు మొత్తం తను తీసేసుకున్నాడు. ఎప్పుడైతే మనస్సు అనేది లేకుండా పోయిందో వాళ్ళకి ఏమీ అర్థం కాలే, వాళ్ళు జడులైపోయి అన్నీ కట్టిపెట్టేసరికి వాళ్ళకి ఏమి తెలియదు. ఇక వాళ్ళ మనసులో ఉన్న సమస్తమైన దుష్కర్మతో లాగేశాడు. లాగేగానే ఏమైపోయారు, వాళ్ళు ఒక్కసారి వాళ్ళలో ఉన్నటువంటి ఆ దుష్కర్మని పోయిన తర్వాత మళ్ళీ మామూలుగా యోగ స్థితికి వచ్చేసి మంచి యోగంలో పడ్డారు. తర్వాత నుంచి కొంత చూసిన తర్వాత స్వామి మళ్ళీ వాళ్ళ చిత్తాలు వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు, వాళ్ళ మనస్సుని శుద్ధి చేశాడు. వాళ్ళ మనస్సుల్లో ఉండేటువంటి ఆ కామ్యములు, అరిషడ్వర్గములు, అహంకారము, ఉన్నటువంటి ఆ మనస్సులో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా తను తీసేసుకొని శుద్ధి చేసిన మనసును తిరిగి వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే శుద్ధి చేయబడినటువంటి మనస్సు తిరిగి వాళ్ళకి అందిందో, అందులో ఇంకా ఏ విధమైన వికారాలు లేవు. ఇంకా అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చేసిన తప్పేమిటో. అప్పుడు వాళ్ళందరూ కూడా దత్తుడిని శరణుజొచ్చి, స్వామి మేము అహంకార పూర్తులమే వ్యవహరిస్తున్నాము, అందువల్ల
అందువల్ల మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించవయ్యా. ఇన్నాళ్ళు మా మనస్సులో ఏ విధమైనవి అవన్నీ కూడా మాకు కనబడటం లేదు. మేము చాలా పరిశుద్ధమైన మనస్సుని ప్రార్థిస్తున్నాం స్వామి. ఒక్కసారి నీ రూపాన్ని మాకు దర్శింపజేసి మమ్మల్ని పవిత్రం చేయమని చెప్పి ఆ యోగులందరూ వేడుకుంటే దత్తస్వామి విశ్వరూపంతో విశ్వరూపుడే కనిపించాడు. అంటే సహస్రశేషం దేవం విశ్వాక్షం విశ్వంభవం అన్నట్టుగా 1000 ముఖములతో 1000 బాహువులతో 1000 పాదములతో అనేక బాహుం అనేక వక్త్రం. మనకి భగవద్గీతలో పశ్చామి దేవా తవ దివ్యదేహే అని చెప్పేసి అర్జునుడు చదువుతాడు. ఒక శ్లోకంలో సూచిస్తూ ఉంటాడు, నేను నీ యొక్క అది అద్భుతమైన రూపాన్ని చూస్తున్నా, ఎక్కడ చూసినా ముఖములే కనబడుతున్నా, ఎక్కడ చూసినా నీ బాహువులే, ఎక్కడ నీ చక్షులే, ఎక్కడ చూసినా నీ చేతులే, అంతటా నువ్వే కనబడుతున్నా స్వామి, నేను భయపడుతున్నాను అంటాడు. ఆ రూపాన్ని చూడలేక అర్జునుడు. ఆ విధంగా అనేక బాహం, సహస్రం అంటే 1000 కాదు, ఇక్కడ అనేకం అంటే ఎక్కడ చూసినా స్వామి ముఖమే, ఎక్కడ చూసినా స్వామి చేతులు, ఎక్కడ స్వామి ఆ కాళ్ళు చేతులు అక్షులు ఆ కర్ణములన్నీ అలాగే. అంటే సమస్త విశ్వం అంతా కూడా నిండిపోయి కనబడ్డాడు. విశ్వం మొత్తం అంతా కూడా నిండిపోయి కనబడినటువంటి ఈ రూపానికి విశ్వంభరుడు, విశ్వంభరావతోత అనేటువంటి పేరు. ఆ రూపంలో కనబడినటువంటి స్వామి ఏం చెప్పాడంటే, నాయనలారా, నేను మాయకు అతీతుణ్ణి. ఎందుకంటే మాయ నా చేతిలో ఉంది. మీరందరూ మాయ బద్ధులు, మాయ నాకు బద్ధురాలు. మీరందరూ మాయలో పడిపోతుంటే మాయ నేను పట్టుకుని ఉంటాను. నేను మాయా అతీతుణ్ణి. అదేవిధంగా నేను సర్వవ్యాపకుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి, విశ్వరూపిణి. కాబట్టి ఏ కర్మలో నన్ను అంటావు, నేను పాప విదూరుణ్ణి. ఎప్పుడైతే ఏ కర్మలు నన్ను అంటావో నాకు ఏ విధంగా పాప పుణ్యాలు ఉండవు. నాకు నేనే కర్మ క్రియ చేయను, నేను ఓన్లీ లీలే చేస్తా. నేను సర్వశక్తిమంతుణ్ణి. భగవంతుని యొక్క 3 లక్షణాలు ఏంటంటే సర్వవ్యాపకత్వము, సర్వశక్తిమంతము, సర్వజ్ఞత్వము. ఈ 3 కూడా భగవంతుని యొక్క 3 లక్షణాలు. అంటే మొత్తం విశ్వంతా వ్యాపించగలడం. అదేవిధంగా అంత మించిన శక్తిమంతులు ఎవరు ఉండరు, అంత మించిన జ్ఞానం ఎవరు ఉండరు. ఈ 3 లక్షణాలు భగవంతుని యొక్క లక్షణాలు. ఈ 3 ఉన్నవాడే భగవంతుడు. మనం చాలామంది భగవాన్ అని పేరు పెట్టేసుకుని మరి చాలామంది వచ్చేస్తున్నారు భగవాన్లు. కాదు, భగవంతుడు అంటే ఈ 3 లక్షణాలు ఉండి తీరాలి. కాబట్టి ఇవన్నీ ఆయన చెప్తూ, మీరందరూ కూడా నన్ను త్రికరణ శుద్ధిగా దత్తా నా నామస్మరణ చేసుకుంటూ చాలని తరింపజేస్తా. ఈ యోగములు, ఈ యజ్ఞములు, ఈ జపతపాలు ఇవేవి కూడా నాకు పెద్ద అవసరం లేదు. నాకు ఇవన్నీ మనస్ఫూర్తిగా చేయనప్పుడు మీరు ఏం చేసినా నిష్ఫలమే. కానీ మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా దత్తా అని నా నామస్మరణ మీరు ఎవరైతే చేస్తారో వాళ్ళని అతి శీఘ్రంగా నేను అనుగ్రహిస్తాను. ఇదే మాట బుద్ధవుడితో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. స్వామి, నీకెవరయ్యా అత్యంత ఇష్టలు, ఋషుల, మునుల, తాపసుల అని అడిగితే శ్రీకృష్ణుడు చెప్తాడు 11వ స్కంధంలో భాగవతంలో, ఉద్ధవా, నాకు ఈ యజ్ఞయాగములు, ఈ తపస్సులు, ఈ జపతపాలు, ఈ పురాణ శ్రవణాలు ఇవేవి నన్ను అంటావు, నాకు సంబంధం లేదు, వాటి వల్ల ఉపయోగం లేదు. మనస్ఫూర్తిగా చేస్తేనే అవన్నీ నాకు అంతాయి. కానీ ఎవరైతే సంపూర్ణమైన మనస్సుతో నేనే తప్ప ఇంకొకళ్ళని ధ్యానించకుండా సర్వం నా కోసమే అర్పణ చేస్తారో అటువంటి వారే నాకు చాలా ఇష్టలు అని చెప్పు. ఉదాహరణగా గోపికల్ని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మనం ఏం చేసినా, మన యజ్ఞయాగాదులు కానీ లేదా జపతపాలు కానీ పూజల పురస్కారాలు కానీ ఇవన్నీ ఏం చేసినా కూడా మనస్సు పెట్టి మనస్పూర్వకంగా ఇది సాక్షాత్తునే పరమాత్మని కొలుస్తున్నాను, ఏ విధమైనటువంటి ఆశ లేకుండా, ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా కేవలము స్వామిని సంతృప్తిపరచడం కోసమే నేను చేస్తున్నాను అనేటువంటి మనసుతో చేస్తేనే అది ఆయనకు అందుతుంది, లేకపోతే అందదు. అదే మాట ఇక్కడ దత్తుడు చెప్పాడు,
అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఈ విధంగా చేయండి అయ్యా, చేసినట్లయితే మనందరినీ కూడా తప్పకుండా ఎవరైనా సరే నన్ను దత్తా దత్తా అని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవరైతే నన్ను నమ్ముకుని నా నామస్మరణ చేస్తారో వాడిని తరింపజేస్తాను అని చెప్పేసి విశ్వవ్యాపకమైనటువంటి విశ్వరూప ప్రదర్శన చేసినటువంటి దత్తస్వామి విశ్వంభరావధూత అనేటువంటి ఆ అవతారంలో ఆ విధంగా భక్తులందరినీ అనుగ్రహించడం జరిగింది. ఈ అవతారము చైత్ర పూర్ణిమ మంగళవారం సూర్యాస్తమయ సమయంలో చిత్తా నక్షత్రంలో వచ్చింది. విశ్వంభరాయ దేవాయ భక్తప్రియకరాయ చ భక్తప్రియాయ దేవాయ నామప్రీతాయ తే నమః అని చెప్పి ధ్యాన శ్లోకం. ఎవరు? విశ్వంభరాయ దేవాయ, ఈ సమస్త విశ్వాన్ని భరించేటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడు. ఎందుకంటే ముందుగానే చెప్పాను నేను, మొత్తం ఈ విశ్వమంత సృష్టి స్థితి లయములన్నీ కూడా పరమాత్మవే. పెట్టేది ఆయనే, పోషించేది ఆయనే, లయం చేసేది ఆయనే. కాబట్టి ఈ సమస్త విశ్వాన్ని భరించేటువంటి ఆ పరమాత్మ భక్తప్రియకరాయ చ, భక్తులంటే అపారమైనటువంటి ప్రీతి, వాళ్ళందరికీ ప్రియాలు కలిగిస్తూ ఉంటాడు ఆయన. అందరికీ సుఖాలు సంతోషాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. భక్తప్రియాయ దేవాయ నామప్రీతాయ తే నమః అంటే నామాన్ని గనక నిరంతరం ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళని ఉద్ధరిస్తూ ఉండేటువంటి విశ్వంభరావధూత అనేటువంటి అవతారము, ఆ అవతారంలో ఉన్నటువంటి దత్తస్వామి నమస్కరిస్తున్నాను అనేటువంటి అర్థంతో ఈ ధ్యాన శ్లోకం వస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి అవతారాన్ని చైత్ర పూర్ణిమ నాడు దత్తభక్తులందరూ కూడా జరుపుకొని దత్తస్వామిని షోడశోపచార విధానంగా, అదేవిధంగా అష్టోత్తర శతనామావళి కానీ, దత్తాత్రేయ సహస్రనామావళి కానీ, అదేవిధంగా అనఘామాత అష్టోత్తర నామాలతోటి చక్కగా విధి విధానంగా కల్పోక్త ప్రకారం కానీ పురాణోక్త ప్రకారం కానీ చక్కగా పూజించి ఆ రోజు అరటి పండ్లు చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. చక్కెర పొంగలి అంటే మామూలుగా మనం పెట్టే అన్నము కూర పప్పు ఇత్యాది భక్ష్యములతో పాటు చక్కెర పొంగలి కూడా విశేషంగా ఒక మధుర పదార్థంగా చేసి అది అరటిపళ్ళు నైవేద్యం పెట్టి ఆ రోజున యథావిధిగా యథాప్రకారం ప్రతి భాగాల్లో నేను చెప్పే విధంగానే దిగంబర మూలమంత్రం చదువుకోవడము, గురు చరిత్ర కానీ, శ్రీపాద లీలామృత కానీ, స్వామి సమర్థుల చరిత్ర కానీ, దత్తాత్రేయ చరిత్ర కానీ వీలైతే రోజంతా కూర్చుని పారాయణ చేసుకోవడము, అదేది కుదరకపోతే దత్తనామ స్మరణలో గడపడము, హాయిగా మీ దైనందిన కార్యకలాపాలని కూడా అదంతా కూడా దత్తుడికే అర్పించుకుంటూ అవి చేసుకున్నట్లయితే దత్తస్వామి సంతోషించి ముందే చెప్పాడు, నామప్రీతి కలవాడి నేను, నన్ను దత్తా దత్త అంటే చాలు, నేను మీ అందరికీ మీకు కావాల్సిన విధంగా కోరికలు తీరుతా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా దత్తనామస్మరణ అందరూ తరించాలని కోరుకుంటున్నాను. అయితే ఏ కర్మ చేయాలన్నా నేను ముందుగా చెప్పినట్టుగా అర్హత ఉన్న వాళ్ళు సంధ్యావందన కార్యక్రమం గాయత్రి మంత్ర జపము చేయకుండా ఏ విధమైనటువంటి విశేష పూజలు కానీ నిత్యకర్మలు కానీ చేసినా కూడా ఫలించదు. కాబట్టి అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళ ఆచార ప్రకారము సంధ్యావందనం గాయత్రి మంత్ర జపం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రత్యేకమైన పూజ చేసుకుని తరించమని కోరుకుంటూ స్వస్తి. అవధూత చింతన. గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త.